సామెతలు 27వ అధ్యాయం 10వ వచనం. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. నిజమే కదండి. మనకి ఆపద వచ్చినప్పుడు, కష్టం కలిగినప్పుడు మనకి ఎవరు సహాయం చేస్తారా అని మన తల్లిదండ్రుల వైపును, మన సహోదరుని వైపును, మన స్నేహితుని వైపును చూస్తాము. కానీ ఇక్కడ దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన వేళలో నాకు మొరపెట్టమని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. యోహాను 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. దేవుడు చెప్పేది ప్రతి దానిని మనం చేసిన ఎడల ఆయన మన స్నేహితుని వలె మన నిత్యము కూడా మనకు సహాయంగా ఉంటారనియు. కీర్తనలు 40వ అధ్యాయం 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకుము. అవును కదండి. దేవుడు మన కష్టకాలలో మనం మొరపెట్టినప్పుడు, దీనుడమై ఆయన పిలిచినప్పుడు, దేవా నాకు ఆలస్యం చేయక నాకు సహాయం చేయమని మనకు శ్రమ కలిగినప్పుడును, ఆపద కలిగినప్పుడు మనము దేవుని విడిచిపెట్టే వారి వలె కాకుండా దేవుని సహాయం కోరుకునే వారి వలె ఉందామని ఈ వాక్యం మీతో నాతో మనందరితో మాట్లాడిందని ఆశిస్తూ ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.